నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావై పాసురాలలో 12వ పాసురాన్ని, 12వ పాసురంలో ఉన్నటువంటి భావాన్ని, దానిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని పరిశీలిద్దాం. గోదాదేవి ఆండాళ్ తల్లి రచించినటువంటి తిరుప్పావై పాసురాలను అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు చాలా చక్కగా అనువదించారు. కావూరి పాపయ్య శాస్త్రి గారు తెలుగులోకి అనువదించినటువంటి గోదా గీత మాలికలో ఉన్నటువంటి 12వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి విశేషార్థాన్ని మనం పరిశీలించినట్లయితే, ఈ 12వ పాసురంలో గోదాదేవి ఇంకా నిద్రలేవనటువంటి 10 మంది గోపికలలో 7వ గోపికను నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఈ 7వ గోపికను నిద్ర నుంచి ఎలా మేలుకొలుపుతోందంటే, పాలవెల్లువలెత్తు పాడి పంటలు గలుగు యదువీరు సోదరి నిదురలేవే చెలి, తలపైన మంచుపడ తలవాకిటను నిలచి నిన్ను మేల్కొల్పెదము నిదురలేవే చెలి, అసురేసు రావణుని అనిలోన కూల్చిన రామచంద్రుని గూర్చి కోమలి పాడెదము, వ్రజమునందలి గోప వ్రజమెల్ల నవ్వెదరు ఇంత నిద్దుర ఏల ఇంతిరో మేల్కొనవే అంటూ కీర్తిస్తున్నారు. చాలా అద్భుతంగా, చాలా సులభంగా విశ్లేషణ ఇచ్చారు. ఈ పాసురంలో శ్రీకృష్ణుడి ముఖ ఉల్లాసమే పరమావధిగా కలిగినటువంటి గోప బాలికను ఆండాళ్ తల్లి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. ఇక్కడ ఉన్నటువంటి గోప బాలికకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలను, దీనిలో ఉన్న సందేశాన్ని మనం పరిశీలిస్తే, పాల వెల్లువలెత్తు పాడి పంటలు గలుగు యదువీరు సోదరి నిదురలేవే చెలి అంటే, ఈ గోప బాలిక ఉన్నటువంటి గోకులంలో పాడి పంటలకు లోటు లేదు, అందరూ సస్యశ్యామలమైనటువంటి ప్రకృతితో తొలతూగుతున్నారని దీనిలో ఉన్న అంతరార్థం. పాలుకు లోటు లేదు, క్షీరానికి లోటు లేదు అంటే ఆహారానికి, అన్నపానాలకు లోటు లేదని అర్థం. తలపైన మంచుపడ తలవాకిటను నిలచి నిన్ను మేల్కొల్పెదము నిదురలేవే చలి అంటే మంచు కురుస్తోంది, త్వరగా నిద్ర నుంచి మేల్కొంటే మార్గళీ వ్రతం పేరుతో మనం స్నానం ఆచరించి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందుదామని దీనిలో ఉన్న అర్థం. అసురేసు రావణుని అనిలోన గూల్చిన రామచంద్రుని గూర్చి కోమలి పాడెదము అంటూ ఇక్కడ మనకు గోదాదేవి చెప్తోంది. ఇక్కడ రామచంద్రుని అనుగ్రహం కోసం, రావణాసురుణ్ణి కూల్చినటువంటి ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం కోసం ఆయన గుణగుణాలను గూర్చి మనం పాడతామని వర్ణిస్తోంది. అంటే దీనిలో ఉన్న విశేషార్థం ఏంటంటే, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఈ ముగ్గురిని తీసుకుంటే, కుంభకర్ణుడు తమోగుణానికి సంకేతం, రావణాసురుడు రజోగుణానికి సంకేతం, విభీషణుడు సత్వగుణానికి సంకేతం. అంటే రజోగుణము తమోగుణము కలిగినటువంటి రావణాసురుడు, కుంభకర్ణుడు యుద్ధములో సంహరించబడ్డారు. సత్వగుణము కలిగినటువంటి విభీషణుడికి రాజ్యాధికారం లభించింది. అంటే భగవంతుడి అనుగ్రహంతో ఉన్నత స్థాయి రావాలంటే సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవాలని దీనిలో ఉన్న విశేషార్థం. అయితే సత్వగుణాన్ని ఎలా పెంపొందింపజేసుకోవాలి? జీవులందరూ కూడా దూడల్లాంటి వాళ్ళు. కర్మ అనేటటువంటి తాడుతో కర్రకు కట్టబడి ఉంటారు. ఆ కర్మ అనేటటువంటి తాడును తొలగింపజేసే శక్తి శ్రీకృష్ణ పరమాత్మకు ఉంటుంది. ఆ కర్మ అనే తాడును తొలగింపజేసుకోవాలి. అది తొలగింపజేసుకోవాలంటే శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలను ఆశ్రయించాలి. ఆ కర్మ అనే బంధం నుంచి బయటికి రావాలన్నా ముందు సత్వగుణం రావాలి. అలా సత్వగుణం రావాలనేటటువంటి సందేశాన్ని మనకి ఇవ్వటానికి సంకేతంగా రజో తమో గుణాలు కలిగినటువంటి రావణ కుంభకరులను సంహరించి సత్వగుణ ప్రచోదనం చేసేటటువంటి శ్రీరామచంద్రుడి గురించి ఇక్కడ ఆండాళ్ తల్లి గానం చేస్తోంది. అది దీనిలో ఉన్న విశేషార్థంగా గుర్తించాలి. వ్రజమునందలి గోప వ్రజమెల్ల నవ్వెదరు ఇంత నిద్దుర ఏల ఇంతిరో మేల్కొనవే అంటే, మన కర్మను మనం వదిలించుకోలేనప్పుడు జ్ఞానులు సహాయం చేయాలి. జ్ఞానులు సహాయం చేసి కర్మ అనేటటువంటి తాడు నుంచి మనం బయటికి వచ్చేలాగా చేస్తారు. అలాంటి జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవటానికి శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలను ఆశ్రయించాలి. అందుకే త్వరగా నిద్ర నుంచి మేల్కొని ఈ మార్గశిర స్నానాన్ని ఆచరిద్దామని ఆండాళ్ తల్లి ఇక్కడ గోపికకు పిలుపునిస్తోంది. అది ఈ పాసురంలో ఉన్నటువంటి విశేషార్థంగా మనం అందరం అర్థం చేసుకోవాలి. రేపటి తిరుప్పావై పాసురాలలో 13వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం.
జాతిస్మరత్వం గండక్యా కింతస్యా కథయామ్యహం. సాలగ్రామ స్పర్శ అజ్ఞాతంగా జరిగితేనే అలా ఉన్నదే, జలస్పర్శ మాత్రేన మాహాత్మ్యం మహదద్భుతం. అలాంటి సాలగ్రామమూర్తి అయిన నారాయణుని యొక్క దయ అంత గొప్పదో చూడు. అందుకే తెలియక జరిగినా దీనికి ఇలా పరిస్థితి లభిస్తే తెలిసి స్వామిని ఆరాధిస్తూ బ్రతికితే ఎంత గొప్పది తెలుసుకోవాలి. అలాంటిది మానవ జన్మ పొంది కూడా భగవద్ ఆరాధన చేయకుండా బ్రతుకుతున్నామంటే అంత ప్రారంభం అండి. తెలియక విష్ణు శిలాస్పర్శ జరిగితే ఇంత పవిత్రం వస్తే తెలిసి ఆరాధిస్తే అంత గొప్పగా వస్తుంది. అందుకే సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే శాస్త్రం చెప్తుంది ఇక్కడ. ఆ విధంగా ఆరాధించేస్తే తీర్థం పుచ్చుకుంటే చాలు. అంతేకాదు దాన్ని పూజించి పూజానంతరం ఆ పైన పెట్టిన తులసి తింటే సర్వౌషధులు అండి. ఇక్కడ అంత శక్తి, అదే పవిత్రత ఇస్తుంది అని తెలుసుకుని నాకు ఈ జన్మలో అదృష్టం ఏంటంటే ఏ నారాయణుని కోసం తప్పించిపోయిన ఇన్ని జన్మల్లో ఆయన కల్కిగా అవతరించాడని తెలిసి అని ఎలాగైనా చూడాలనుకున్నాను. కానీ ఏం చేస్తాం, ఒకానొక లక్షణం చేత ఆయనతో యుద్ధం చేసి సుదర్శన చక్రం చేత దెబ్బతిన్న చక్రశిల దాని ప్రభావం ఏమిటో ఆ కోరిక కలిగింది. కృష్ణావతారంలో కూడా పుట్టేనయ్యా నేను, కానీ అప్పుడు ఒక పెద్ద అపరాధం చేశాను. అందుకే కృష్ణుడిని చూసి కూడా పొందలేపాను. అందుకే ఆయన చక్రం ఎప్పుడు వేస్తాడో చెప్పు, యుద్ధంకి వెళ్ళి సిద్ధపడితేనే చక్రం వేస్తాడు. అందుకు వెళ్ళి కొట్టు అన్నాను, ముందు వెళ్ళి కొట్టలేయినా. ఆయన సుదర్శన చక్రం ద్వారా చావాలనుంది ఇక్కడ. ఆయన సుదర్శన చక్రం కొట్టే ముక్తినిస్తాడా, ఎలాగైనా ఇస్తాడు. కానీ ఈయన సరదా అలా రావాలని అది తీర్చలేదు చూడు నాకు అక్కడ. ఎందుకంటే చక్రశిలపై ప్రహారంతో పోయాడు కదా, అందుకే చక్ర ప్రహారంతో పోవాలి. అది వాసనలు అంటే ఇలా ఉంటాయండి లక్షణాలు. ఇక్కడ మన లాజిక్కి వందవు, మన మేధావులం కదా, మన తర్కాలకు అంత తెలుసుకోండి. ఇక్కడ ఆ వాసనలు అలా ఉంటాయి. అక్కడ చక్రశిల అంటారు దాన్ని, గండకీ నదిలో. అక్కడ తల కొట్టుకుపోతే నాకు ఎంత వచ్చింది, అలాంటి చక్రమే కోస్తే అలా వస్తుంది. అది విష్ణు చక్రం. సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ అన్నట్లుగా ఆ సుదర్శనుడు. అయితే వెంటనే వీళ్ళందరూ అన్నారు, ఏమిటయ్యా నువ్వేవో కృష్ణావతారంలో ఉన్నానన్నావు, ఏమిటి అంటే చెప్తా. భక్తి గొప్పతనం మీరు అడిగారు కదా, సామాన్యం కాదు. భక్తి తామస రాజస సాత్విక కలుగుతుంది. సాత్విక భక్తి గొప్పదన్నిటికంటే. అది భగవంతుడి కోసమే ఉంటుంది, భగవత్ ప్రీతి కోసమే వాడు భక్తిని ఆచరిస్తాడు. అది దానికి కూడా అతీతమైన భక్తిలో ఏది ఆశించడు. భగవత్ ప్రీతి కోసము అని ఉండదు, చిత్తశుద్ధి కోసమని కూడా ఉండదు ఆ భక్తి. అయితే ఇది లేనిది అది రాదు. ఇది సాత్విక భక్తి. ఇందులో నేను చేస్తున్నది ఏమిటో తెలిసే, ఈ జన్మలో సేవ్య కృష్ణ సేవకోహం అన్యేతస్యాత్మమూర్తయ అవిద్యోపాధయో జ్ఞానాద్ వదంతి ప్రభవాదయ. కృష్ణుడొక్కడే సేవింపదగిన వాడు, నేను సేవకుడను. సర్వ ప్రాణులు కృష్ణుని యొక్క రూపములే. ఈ భావమే నాకు ఇప్పుడు అందరిలో కృష్ణుడున్నాడు. ఇదే భావం. సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి ఆ భావనతో ఉంటుంటారు. మరి శరీరాలు పుట్టడాలు ఏమిటయ్యా అంటే ఇది ఆయన యొక్క మాయ, ఇది అవిద్య రూపంలో ఉంటుంటుంది అని జ్ఞానులు చెప్తూ ఉంటారు. అని చెప్తూ సేవ్య సేవక భావంతో ద్వైతం ఉన్నప్పటికీ కూడాను ఆ రెండిటి యందు వ్యాపించిన చైతన్య స్వరూపుడు నారాయణుడు ఒక్కడే అనే జ్ఞానం కూడా ముఖ్యమే అని చెప్తూ ప్రతిరోజు స్వామిని ఆరాధించడం. నాకు ఇష్టం ఏంటో తెలుసా, ఆయనకి పెట్టిన ప్రసాదమే నాకు పథ్యము. ఇది తెలుసుకోవాలి. ఇక్కడే భక్తుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే భగవంతుడికి నివేదించనిది తినడు. అదే సాధన అంటే. అందుకే ఉచ్చిష్టం అవశిష్టం వా పథ్యం పూతం అభీప్సితం భక్తానాం భోజనం విష్ణోర్ నైవేద్యం. ఆయన భక్తుల్ని సేవించడం, వారికి భగవన్ నైవేద్యం అందించడం, ఇలాగా ఉన్నాను భక్తితో. అయితే నేను గత జన్మలో ఒక పెద్ద తప్పు చేశానయ్యా. భక్తికి కావాల్సింది ఏంటంటే ముందుగా సత్పురుషుల్ని ఆశ్రయించాలి. మధ్యలో అంటూ భక్తి మార్గం అంతా చెప్తున్నాడు, సత్పురుషుల్ని ఆశ్రయించాలి. సత్పురుషుల్ని ఎప్పుడు ఆశ్రయిస్తారో తెలుసా, బహూనాం జన్మనామంతే, అనేక జన్మలు ఎత్తిన తర్వాత తీర్థక్షేత్రాది యోగత, తీర్థములు క్షేత్రములు సంచరిస్తే మనకు తెలియకుండా కొన్ని పాపాలు పోతాయి, కొన్ని పుణ్యములు వస్తాయి. వాటి వలన సాధు సంఘం కలుగుతుంది. దైవాత్ భవేత్ సాధు సంఘ తస్మాదీశ్వర దర్శనం. ఇదే అనేక జన్మల పుణ్యములుంటే తీర్థక్షేత్రములు దర్శిస్తాం. వాటి వల్ల పాపనాశనం అయితే సత్పురుషులతో సాంగత్యం లభిస్తుంది, వారి వల్ల ఈశ్వర సందర్శనం లభిస్తుంది. దానివల్ల సాలోక్ష్య మొదలుకున్న సాయుధ్యాది ముక్తులన్నిటికీ అదే కారణమవుతుంది సుమా అని చెప్తూ, ఇప్పుడు మీకు ఒక కృష్ణ అవతారంలో కూడా నేను జన్మించానని చెప్పాను కదా, అది ఎలా జన్మించానో చెప్తున్నాను. ఆ అవతారంలో నేను
సూర్యుని ఉపాసన చేశాను. ఆ ఉపాసన వల్ల ఒక మణి వచ్చింది. ఆ మణి పట్టుకుని వాళ్ళు గర్వించాను. ఈ కృష్ణుడు వచ్చి నన్ను అడిగాడు, నేను ఇవ్వలేదు. ఆ తర్వాత నా తమ్ముడు ఆ మణి వేసుకు వెళ్ళిపోయాడు, ప్రసేనుడు. వాడిని ఒక సింహం చంపేసింది. కృష్ణుడే చంపాడని నేనేమో టామ్ చేశాను మొత్తం మణి మీద మోహంతో. అయితే ఆ తర్వాత కృష్ణుడు తెలుసుకుని అపనింద పోవడానికై ఆయనే బయలుదేరి వెళ్ళి క్రమంగా దాన్ని సాధించుకొచ్చాడు. సాధించుకోరావడంలో జాంబవంతుడు కలిశాడు, ఆయన్ని అనుగ్రహించాడు. పైగా ఈ పురాణం ప్రకారం అయితే అప్పుడు జాంబవంతుడు కృష్ణ దర్శనం తర్వాత తనువు చాలించాడని ఉందండి ఇక్కడ. అయిపోయింది. ఆ విధంగా జాంబవంతుడిని తరింపజేశాడు. తిరిగి జాంబవతిని వచ్చాడు. వచ్చి పిలిచి సభలో, ఇదిగో నీ మణి నీకు ఇచ్చేస్తున్నాను, ఇంటికి తెచ్చి ఇవ్వచ్చు కానీ ఇచ్చానో లేదో సాక్ష్యం ఉండదు కదా, నీ మణి నీకు ఇచ్చేస్తున్నాన్ని నాకు ఇచ్చేశాడు కృష్ణుడు శమంతక మణి. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ద్వాదశి తిథి. అసలు ద్వాదశికి ఉన్నటువంటి గొప్ప విలువ అంబరీషోపాఖ్యానం వల్ల మనం తెలుసుకోవచ్చు. అంబరీషుడు ప్రతినిత్యం కూడాను ఏకాదశి తిథిని ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే ఆయన చక్కగా భోజనం చేసేవాడు. అయితే ఒకరోజు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్న రోజున దుర్వాస మహాముని ఈ యొక్క అంబరీషుని వద్దకు రావడం జరిగింది. ఎటు మహానుభావుడు వచ్చాడు కదా అని చెప్పేసి, అయ్యా మీరు ద్వాదశి తిథి నాడు వచ్చారు, తప్పనిసరిగా మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళవలసింది అని చెప్పేసి కోరాడు. ఆయన కూడా సరే అన్నాడు. కానీ ఈయన స్నానం చేసి వస్తానని చెప్పేసి వెళ్ళిన ఆయన ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతూ ఉన్నా కూడాను రాలేని పరిస్థితిలో ఈ యొక్క అంబరీషుడు అందరినీ కూడా అడిగి, ఈ విధంగా ద్వాదశి ఘడియలు పోయినట్లయితే చేసినటువంటి ఉపవాస ఫలితం అంతా కూడాను బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది, కాబట్టి నేనేం చెయ్యాలి అని చెప్పేసి సలహా అడిగితే, తులసి నీటిని గనక స్వీకరించినట్లయితే ఆ యొక్క సత్ఫలితాన్ని మీరు సాధించడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పినప్పుడు ఆయన పెద్దల సలహా మేరకు ఆ విధంగానే ఆచరించాడు. ఈ లోపల దుర్వాస మహాముని వచ్చాడు. నన్ను భోజనానికి పిలిచి ఈ విధమైనటువంటి ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తావా? నీవు తప్పనిసరిగా కొన్ని జన్మలు కీటకంగాను, కొన్ని జన్మలు అనేక రూపాలలో జన్మించి చివరికి మానవ జన్మెత్తుతావు అన్నాడు. అలా అంటంలో గూఢార్థం అర్థం కాలేదు ఎవరికి. కానీ ఈయన శరణు వేడినప్పటికీ కూడాను వినలేదు దుర్వాసుడు. ఆ సమయంలోనే సుదర్శన చక్రం, ఈయన నిత్యం పూజ చేసేది, ఒక్కసారిగా దుర్వాసునిపైకి విరుచుకుపడ్డది. సుదర్శనుడు అంటేనే శక్తివంతమైనటువంటి ప్రభావంతో ఉన్నవాడు. జనార్దన తత్వం మిళితమై ఉన్నటువంటి సుదర్శనం. అది దుర్వాసని వెంట పడ్డప్పుడు అనేక రీతులుగా ఆయన ఆవేదన చెందినప్పటికీ కూడాను ఏమాత్రం కూడా శాంతించని పక్షంలో విష్ణుదేవుని శరణు వేడటం జరిగింది. విష్ణుదేవుడు అన్నాడు, నీవు ఉపాసకుడివి, కోపదారి తత్వంలో ఆ విధంగా అంబరీషుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోకుండా శపించావు, కాబట్టి ఆ శాపాన్ని నా భక్తుడు చేసినటువంటి పుణ్యఫలం కొద్దీ నేనే స్వీకరిస్తాను అని ఆయన దశావతారాలు ఎత్తవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. సాక్షాత్తు విష్ణు భగవానుడు మత్స్యావతారం దగ్గర నుంచి వరుసన అవతారాలు, ఈ అవతారాలు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడిందయా నీ మూలకంగా నువ్వు శాపం పెట్టడం వల్ల అని చెప్పేసి అంబరీషుణ్ణి శరణు వేడుకో అని చెప్తే, దుర్వాసుడు వెళ్ళి అంబరీషుణ్ణి శరణు వేడినప్పుడు సుదర్శన చక్రం శాంతించింది.
దీనిలో దాగిన పరమార్థ లక్షణం ఏంటి? ద్వాదశి ఘడియలకి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి తత్వం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:48, సూర్యాస్తమయం 5:46. తిథి ద్వాదశి రాత్రి 2:24 వరకు. నక్షత్రం విశాఖ రాత్రి 8:24 వరకు. వర్జం రాత్రి 12:42 నుంచి 2:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుంచి 9:43 వరకు. మరల మధ్యాహ్నం 12:39 నుంచి 1:23 వరకు. అమృతకాలం ఉదయం 10:45 నుంచి 12:31 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టగౌర్గరీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 7:30 గంటలకి. నేటి విశేషం శుక్రవారం ప్రదోషం. శుక్రవారం కాబట్టి మనం ఉదయకాలం లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో పూజ చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు పారాయణ చేసుకోవడం, సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో ప్రదోషకాలంలో శివునకు మారేడు దళాలతో అర్చన చేయడం, ఆ మారేడు దళాలను కూడా చండీశ్వరాయ నమః అని చెప్పి ఆయన దగ్గర అనుమతి తీసుకుని నీడలో ఎండబెట్టుకుని ఆ ఆకుల్ని పొడంగా చేసి, ఆ పొడం రోజు ఒక చెంచాడు తీసుకుంటున్నాం అనుకోండి, అద్భుతాలు జరుగుతాయి. ఆరోగ్యం వృద్ధి చెందుతుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. విశేషించి ఆ మారేడు దళాల యొక్క చూర్ణాన్ని మనం లోపలికి స్వీకరించడం ద్వారా షుగరు, బీపీ లాంటి ఎన్నో అనారోగ్యాలని ఇది నియంత్రిస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఆ ప్రసాదాన్ని కూడా ఎక్కడో వేసేయకుండా ఆ నిర్మాల్యాన్ని కూడా మనం శరీరంలోనే ఇముడ్చుకుంటే ఉత్తమంగా ఉంటుంది. నేటి విశేషంగా 12వ పాశురంలో గోదాదేవి ఇస్తున్నటువంటి సందేశాన్ని మనం తెలుసుకుందాం. లేగదూడల్ని తలుచుకొని గేదెలు, ఆవులు పాలను నిరాటంకంగా ప్రసవిస్తూ ఉన్నాయి. ఆ పాలధార ఇంటి ప్రాంగణమంతా బురదైపోయింది. ఇంత సంపద కలిగినటువంటి గోపాలునికి నువ్వు చెల్లెలివి, మేమందరం నీ వాకిట్లో ఉన్నాం, పైన మంచు కురుస్తోంది సహిస్తున్నాం, నీ గడపను ఆనుకుని నిలిచి ఉన్నాం. ఈ విధంగా మనసులో మాధవుడిని నింపుకుని ఉన్నాం. మంచు కురవడం వల్ల ఆ పాల యొక్క ఏవైతే నీళ్లు కలుస్తున్నాయో అవన్నీ కూడా ప్రవాహం కొనసాగుతుంది, కాళ్ళ కింద పాలధారల అనుగుతున్నాయి. అయితే ఈ మంచు కురవడాన్నేమో మంచి మంచి సూక్తులు పెద్దల నుంచి వచ్చేవిగాను, కాళ్ళ కింద నడిచేటువంటి పాలధార ఏదైతే ఉందో ఆ ఆచార్యుని యొక్క ఉపదేశ ప్రభావంగాను ఆమె గుర్తిస్తోందన్నమాట. మనస్సులో నిరంతరం మాధవునితో అలా
లీనమైపోయి ఉండడం జరుగుతుంది. దానివలన 3 రకాల ప్రవాహాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటి మంచు ప్రవాహం, ఇంకొకటి పాల ప్రవాహం, మూడోది భక్తి ప్రవాహం. అలా తడిసిపోయి ఉన్నావమ్మా, నువ్వు రా అని చెప్పి కోరుతోంది. ఆనాడు అంటే రామావతారంలో సీతమ్మను అపహరించాడనే కోపంతో పరమాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు ఆ రావణాసురుణ్ణి మట్టుపెట్టాడు. అతని గుణగణాలను మేము కీర్తిస్తున్నాం, పాడుతున్నాం. ఎంతసేపు వేచి ఉండాలి? నోరు కూడా మెదపట్లేదు ఏమిటమ్మా, అంత ముద్దు నిద్ర అనేది. నీ గొప్పతనాన్ని మేము తెలుసుకున్నాం, మమ్మల్ని ఎలా నిరీక్షింపచేయక్కర్లేదు. నీ ముద్దు నిద్ర విషయమంతా ఊరు వాడా తెలిసిపోయిందిలే, అందుకని ఇంకా ఆ నిద్ర చాలించి మేలుకో, మాలో కలిసి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయడానికి సహాయపడు అని 7వ గోపికను ఆమె లేపుతోంది. ఇదంతా మనందరినీ కూడా భక్తికి ఉన్ముఖులంగా చేయడం కోసమే ఆమె ఈ పాసురాలను అందిస్తోందన్నమాట. నేటి ఆణిముత్యాలు. మనస్సును అదుపులో పెట్టుకోలేని వారు జీవితంలో అనుకున్నది సాధించలేరు. బాలకృష్ణ జై. ధర్మార్థకామములు 3 కలిపి శ్రీకారంతో పిలుస్తారు. శ్రీకారంతో ప్రారంభం చేయడం చాలా గొప్పది. శ్రీకి పక్కన దేన్ని చేర్చారు? కకారం చేర్చారు. శ్రీకై అంటూను. కా ఎందుకు చెప్పాలి? హల్లులలో మొదటిది కకారం. కకారంతో మొదలు పెడితే అది మంగళాచరణం అవుతుంది. అందుకని కాతో మొదలు పెడతారు. అందుకే శంకర భగవత్పాదులు కూడా శివానందలహరి మొదలు పెడుతూ కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం అంటూ మొదలు పెడతారు. అందుకని శ్రీకై అంటూ మొదలుపెట్టారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై. శ్రీ ధర్మార్థకామములైతే కైవల్యం మోక్షం. కైవల్యం అంటే అద్వైత సంప్రదాయంలో ఉన్నటువంటి మాట. కైవల్యం అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు. భగవంతుని యొక్క అనుగ్రహం చేత భగవంతుని యందు కలిగినటువంటి నిరతిశయ భక్తితో చేసినటువంటి కర్మల వలన తృప్తి పొందినటువంటి ఈశ్వరుని యొక్క కటాక్షము చేత పొందినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది, ఆ పాత్రత వలన జ్ఞానమును పొంది, ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని అద్వైతానుభూతిగా ఇక్కడే ఇప్పుడే పొందినవాడెవరుంటాడో వాడు కైవల్య పదవిని అధివసించినటువంటి వాడు. అందుకే మోక్షము అద్వైత సంప్రదాయం దగ్గరికి వెళ్ళేటప్పటికీ 2గా చెప్పబడుతుంది. ఇక్కడే శరీరంతో ఉండగానే తాను బ్రహ్మముగా అనుభవాన్ని పొందుతాడు. అలా బ్రహ్మముగా తాను అనుభవాన్ని పొందితే అప్పుడు ఆయన ఇంకా ఈ శరీరంతో సంబంధం లేదు. మోక్షాన్ని పొంది ఉన్నాడు. ఎప్పుడో అప్పుడు తనంత తాను శరీరం పడిపోతుంది. ఆ పడిపోయిన తరువాత విదేహ మోక్షాన్ని పొందాడు అంటారు. అంటే శరీరం కూడా వెళ్ళిపోయింది, అంతటా పరివ్యాప్తమైపోతాడు. అలా శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు. ఎవరిని? ఎంత అద్భుతమైన మాటలు అసలు. నేను ఎవరిని ప్రార్థన చేస్తున్నానంటే, ఎవరి గురించి చెప్తున్నానంటే భాగవతంలో శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు. లోకములను రక్షణ చేయడం ఆరంభించిన వాడు. ఆరంభం ఎక్కడుంటుంది? సృష్టిలో ఉంటుంది. అసలు ఆ సృష్టికర్త అయిన బ్రహ్మని. కాబట్టి లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్. భక్తులైన వాళ్ళు పిలిస్తే పరిగెత్తుకొచ్చేటటువంటి లక్షణం ఉన్నవాడు. స్థితికార శక్తి శ్రీ మహావిష్ణువు. విష్ణువు గురించి చెప్తున్నాను. భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు. రాక్షసుల యొక్క ఉద్రేకాన్ని అణిచేసేవాడు లయకారకుడైనటువంటి పరమశివుడు. ఈ 3 మూర్తులు కలిస్తే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం ఈ సృష్టి ఎలా చేస్తుంది అంటే కేళిలోల విలస దృగ్జాల సంభూతనానా కంజాత భవండ కుంభకు. కేవలము తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించగలిగినటువంటి ఆ పరబ్రహ్మాన్ని
కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగన ఢింబకున్. మహానందాంగన యొక్క ఢింబకుణ్ణి నేను స్తోత్రం చేస్తున్నాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ దేవేంద్ర, సృష్టి సంహార హేతువు దేవదేవుడైనటువంటి ఆ రుద్రుడు చిన్నమైనటువంటి అంగరూపాన్ని ధరించాడు కదా, చూడు. ఆయన సర్వకారణ స్వరూపం కనిపిస్తూనే ఉంది. లోకంలోనే కార్యానికి పరమేశ్వరుడి కంటే మరొకడు కారణమైన వాడు లేడు. ఏదైనా కావాలంటే శివుణ్ణే శరణు వేడని మా అమ్మ నాకు ముందే చెప్పింది. బ్రహ్మాది ప్రజాపతుల సంకల్పంతో పుట్టిన ఈ త్రిభువనాలు, వాటిలోని బద్ధజీవులు, ముక్తజీవులు భగలింగ సంయోగంతో పుట్టారు. ఆ విషయం అందరికీ తెలుసు. బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, విష్ణువులతో సహా దేవతలు, దైత్యులు తమ మనస్సులలో వేల కొద్ది కోరికలు నిలుపుకున్నారు. వారిలో ఎవరు కూడా పరమేశ్వరుని మించిన వాడిని అని చెప్పటం లేదే. శివుడు స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తుకు అధిపతి, వేద్యమైనటువంటి ఉత్తమ తత్వస్వరూపుడు. నేను ఆ శివుణ్ణి కోరిక తీరటానికి, మోక్షసిద్ధికి మనస్సును నియంత్రించి ఆశ్రయిస్తున్నాను. ఓ దేవేంద్ర, ఇన్ని కారణాలు ఎందుకు? శివుడే కారణానికి కూడా కారణం. దేవతల్లో ఎవరైనా శివలింగాన్ని తప్ప మరెవరు లింగాన్ని అర్చిస్తున్నారా? లేదు కదా. పోని ఇంతకుముందు ఎప్పుడైనా అర్చించారా? అది లేదు కదా. నువ్వు విని ఉంటే చెప్పు. బ్రహ్మదేవుడు, విష్ణువు, దేవతల్లో సహా నువ్వు కూడా సదా ఆ లింగాన్ని అర్చిస్తున్నావు కనుక శివుడు సర్వశ్రేష్ఠుడు. ప్రజల శరీరాలపై పద్మం కానీ, చక్రం కానీ, వజ్రాయుధం కానీ గుర్తులుగా లేవు. అందరికీ కూడా భగలింగాలే గుర్తులుగా ఉన్నాయి. కనుక అందరూ శివుడి సంతతి వారమే, శివుడికి చెందిన వారమే. పుంలింగం సర్వమీచానాం శ్రీలింగం విద్ధి చాప్యుమాన్. శ్రీలింగం విద్ధి చాప్యుమాన్. ద్వాభ్యాం తనుభ్యాం వ్యాప్తం హి చరాచరమిదం జగత్. చరాచరమిదం జగత్. పుల్లింగమంతా శివుడికి సంబంధించింది, శ్రీలింగమంతా ఉమాదేవికి సంబంధించింది. ఈ చరాచర జగత్తు అంతా ఈ రెండు లింగాలతోనే వ్యాపించి ఉంది. రుద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే దేవతలను కన్నులుగా ధరించి ప్రకాశిస్తున్నాడు. ఆయన త్రిభువన సారరూపుడు, అనంతుడు, ఆద్యుడు, ఈశుడు, అజరుడు, అమరుడు. ఆ రుద్రుణ్ణి కనుక ప్రసన్నును చేసుకోలేకపోతే ఏ మనిషి అయినా లోకంలో శాంతిని పొందుతాడా? పొందలేడు కదా. కనుక ఓ ఇంద్ర, నేను చావైనా సరే శివుడి నుంచే ఆ వరాన్ని కోరుతాను. ఇది శివుడి ఘనత, శివుడి మహిమ. ఓ ఇంద్ర, ఇక నువ్వు ఉంటావో వెళతావో నీ ఇష్టం. నాకు వరమైన శాపమైన శివుడి ద్వారానే లభించాలి. సకల కోరికలను తీర్చగల మరొక దేవత అయినా సరే శివుడి నుంచే వరాన్ని కోరుకుంటానన్నాడు. తర్వాత నా ఇంద్రియాలు దుఃఖంతో కలతపడ్డాయి. ఏమిటిది? నా తపస్సులో లోపం ఉందా? నా ధ్యానంలో లోపం ఉందా? నేను నియమాలు పాటించడంలో లోపం ఉందా? దేనిలో లోపం ఉంది? నాకెందుకు శివుడు ప్రత్యక్షం కావటం లేదు? నా పట్ల ఎందుకు ప్రసన్నుడు కావటం లేదు అని ఆలోచించాను. అంతలో ఒక క్షణకాలంలోనే నా ముందు ఉన్న ఐరావతం వృషభం అయిపోయింది. అది హంసలాగా ఉంది, మల్లెపువ్వులాగా ఉంది, చంద్రుడిలాగా తెల్లగా ఉంది, తామర తోళులాగాను వెండిలాగాను ప్రకాశిస్తుంది. పాల సముద్రమే వృషభంగా మారిపోయినట్లుగా ఉంది. ఆ వృషభం పెద్ద శరీరంతో ఉంది, దానికి నల్లని తోక ఉంది. అది తేనె వంటి పింగళవర్ణం గల నేత్రాలతో శోభిస్తుంది. దాని కొమ్ములు వజ్రసారంతో చేసినట్లుగా ఉన్నాయి. ఆ కొమ్ముల నుండి మేలిమి బంగారం మెలుగులు ప్రసరిస్తున్నాయి. వాటి కొనలు పదునుగాను, మృదువుగాను, ఎర్రగాను ఉన్నాయి. ఆ వృషభం కొమ్ములతో నేలను చీల్చబోతుందా అన్నట్లుగా ఉంది. దాని శరీరం బంగారు త్రాళ్లతో అలంకరించబడింది. అది మంచి ముఖం, గిడ్డలు,
ముక్కు చెవులు కటి ప్రదేశంలో శోభిస్తుంది. దాని పక్కలు అందంగా ఉన్నాయి. దానికి విశాలమైన మెడ ఉంది. అది అందమైన రూపంతో చూడముచ్చటగా ఉంది. దాని నూపురం మెడను కప్పి పైకి సాగి ఉంది. అది హిమగిరి శిఖరంలాగా ఉంది. తెల్లని మేఘాలతో ఏర్పడిన పెద్ద శిఖరంలాగా ఉంది. అలాంటి వృషభంపై పరమేశ్వరుడు ఉమాదేవితో కలిసి కూర్చొని ఉన్నాడు. ఆ మహాదేవుడు పున్నమి చంద్రుడిలాగా శోభించాడు. ఆయన తేజస్సు నుండి పుట్టిన అగ్నిప్రభ ఆకాశమంతా వ్యాపించి నిలిచిన 1000 సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది. శివుడప్పుడు ప్రళయకాలంలో సకల ప్రాణులను కాల్చటానికి ప్రయత్నిస్తున్న సమర్థిక అగ్నిలాగా వెలిగిపోతున్నాడు. అప్పుడు శివుడు చూడటానికి వీలు కాని విధంగా తన తేజస్సుతో అంతటా వ్యాపించాడు. నేను ఇదేమిటని ఆలోచిస్తూ కలత చెందాను. ఆ ముహూర్త కాలంలోనే శివుడి తేజస్సు 10 దిక్కులను పూర్తిగా వ్యాపించాయి. కానీ ఆ దేవదేవుని మాయతో వెంటనే సకల దిక్కులను ప్రశాంతత ఏర్పడింది. అప్పుడు మహేశ్వరుడు స్థిరంగా నిలిచున్నాడు. నేను ఆయనను దర్శించాను. శివుడు తేజస్సులకు నిధి, నీలకంఠుడు, అసంగుడు. ఆయన 18 భుజాలతో ఉన్నాడు. సకలాభరణాలను అలంకరించుకొని ఉన్నాడు. శుక్లాంబరధరం దేవం శుక్లాంబరధరం దేవం శుక్లమాల్యానులేపనం శుక్లమాల్యానులేపనం శుక్లధ్వజమనాదృశ్యం శుక్లధ్వజమనాదృశ్యం శుక్లయజ్ఞోపవీతినం శుక్లయజ్ఞోపవీతినం. మహాదేవుడు శ్వేతవస్త్రాన్ని ధరించి ఉన్నాడు. తెల్లని పూలమాలను ధరించి ఉన్నాడు. శ్రీచందనాన్ని పూసుకొని ఉన్నాడు. తెల్లని ధ్వజం, తెల్లని యజ్ఞోపవీతం ధరించి ఉన్నాడు. ఆయన అజేయుడు. ఆయనతో సమానంగా గణాలు పాటలు పాడుతూ, నృత్యమాడుతూ, వాద్యాలను మోగిస్తూ ఆయనను అన్ని వైపులా చుట్టుముట్టి నిలబడ్డారు. ఆయన తలపై బాలచంద్రుడు కిరీటంలాగా ఉన్నాడు. తెల్లని శరీర కాంతితో ఆయన ఉదయించిన శరత్కాల చంద్రునిగా ఉన్నాడు. ఆయన 3 కళ్ళ నుంచి 3 సూర్యులు ఉదయించినట్లుగా తేజస్సు ప్రకటమవుతుంది. బంగారు తామరలతో గుచ్చినది, రత్నాలతో అలంకరించినది అయినటువంటి మాల తెల్లగా ఉన్న ఆ మహాదేవుని శరీరపై ప్రకాశిస్తుంది. తెల్లగా ఉంది ఎప్పటి నుంచి కూడా. ఓ గోవింద, ఆ భవుణ్ణి సర్వతో తేజోమయ అస్త్రాలన్నీ రూపాలన్నీ ధరించి సేవిస్తున్నాయి. ఆ శివుడు ధనస్సు పేరు పినాకము. తెల్లగా పైకి కనపడుతుంటుంది వస్త్రంలాగా. అది ఇంద్రధనస్సులాగా ప్రకాశిస్తూ మహాసర్పరూపంలో నాకు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు చిన్నగా ఆ సర్పం 7 తలలతోనూ, పెద్ద శరీరంతోనూ, తీక్ష్ణమైన కోరికతోనూ, ప్రచండ విషయంతోనూ, మెడకు చుట్టుకున్న అల్లె త్రాటితోనూ పురుష రూపాన్ని ధరించి నిలబడింది. ఆయన బాణం పాశుపతం. అది మహాభయంకరమైనది, మహాదివ్యమైనది. అది సూర్యకాంతితోనూ ప్రళయ కాలాగ్ని వంటి కాంతితోనూ ప్రకాశిస్తుంది. అది అద్వితీయమైన అస్త్రం. సకల ప్రాణులకు భయాన్ని కలిగిస్తుంది. అది అనిర్వచనీయం. అది విశాలంగా ఉంది. తన ముఖం నుండి నిప్పురవ్వలను మంటలను కక్కుతోంది. ఆ పాశుపతం ఏకపాదంతోనూ, పెద్ద కోరలతోనూ, 1000 తలలతోనూ, 1000 ఉదరాలతోనూ, 1000 భుజాలతోనూ, 1000 నాలుకలతోనూ నిప్పులు కక్కుతున్నట్లుగా ఉంది. ఓ కృష్ణ, ఆ అస్త్రం బ్రహ్మాస్త్రం కన్నా, నారాయణాస్త్రం కన్నా, ఇంద్రాస్త్రం కన్నా, ఆగ్నేయాస్త్రం కన్నా, వారుణాస్త్రం కన్నా విశిష్టమైనది. అది సర్వ శస్త్రాలను నాశనం చేస్తుంది. ఓ గోవింద, గతంలో ఒకే ఒక అస్త్రాన్ని ప్రయోగించి శివుడు అవలీలుగా త్రిపురాలను క్షణంలో భస్మం చేసేశాడు. మహేశ్వరుడు నుండి ప్రయోగించబడిన ఆ శస్త్రం 1 నిమిషంలో చరాచరాత్మకములైనటువంటి 3 లోకాలను కూడా పూర్తిగా కాల్చివేస్తుంది. ఇందులో సందేహమే లేదు. అంతటి ఆ ఉత్తమాస్త్రాన్ని నేను అక్కడ దర్శించాను. దాన్ని మించినది, దానితో సమానమైన మరొక రహస్యాస్త్రం లేనే లేదు. శివుడు సకల లోకాలకు శూలిగా ప్రసిద్ధికెక్కాడు. కనుక శివుడు తన చేతిలోని శూలాన్ని కనుక ప్రయోగిస్తే అది భూమినంతా బద్దలు చేసేస్తుంది, సముద్రాన్ని ఎండగొడుతుంది, సకల జగత్తును నాశనం చేస్తుంది. ఓ గోవింద, పూర్వకాలంలో
యవనాశ్వని కుమారుడైన మాందాత అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన 3 లోకాలను జయించాడు. మహాబలశాలి, మహాపరాక్రమశాలి, ఇంద్రుడు వంటి శౌర్యం గలవాడు. ఆ కాలంలో లవణాసురుడనే రాక్షసుడు శివుడి నుండి మరొక శూలాన్ని పొందాడు. అది శివుడి శూలం వంటి శక్తి కలది. లవణాసురుడు ఆ శూలాన్ని ప్రయోగించి మాందాతను చంపేశాడు. ఆయన సేనను కూడా నాశనం చేశాడు. ఆ రాక్షసుడి చేతి నుండి శూలం ప్రయోగించబడగానే సర్వనాశనం జరిగిపోయింది. ఆ శూలం యొక్క అంచు చాలా తీక్షణంగా ఉంటుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. శరీరాన్ని జలధరింపజేస్తుంది. కనుబొమ్మలను ముడివేసి ఎదుటి వారిని బెదిరిస్తున్నట్లుగా ఆ శూలం నాకు కనిపించింది. ఓ గోవింద, ఆ నల్లని శూలం పొగలేని మంటలతో కూడినట్లుగా ఉంది. ఉదయించిన ప్రళయకాల సూర్యునిలాగా ఉంది. చేతిలో పామును పట్టుకున్నట్లుగా, వర్ణించలేని విధంగా పాశాన్ని పట్టుకొని ఉన్న యముడిలాగా ఆ శూలం కనిపించింది. రుద్రుడి సన్నిధిలో ఉన్న దానిని నేను చూశాను. అలాగే రుద్రుడి దగ్గర తీక్షణమైన పదును గల పరశువు కనిపించింది. గతంలో మహాదేవుడు ఆనందించి పరశురాముడికి ఆ అస్త్రాన్నే ఇచ్చాడు. ఆ పరశువే క్షత్రియులను నాశనం చేసింది. ఆ అస్త్రంతోనే మహాసంగ్రామంలో కార్తవీర్య చక్రవర్తి మరణించాడు. ఓ గోవింద, పరశురాముడు ఈ పరశుతోనే 21 సార్లు భూమండలం మీద క్షత్రియులు లేకుండా చేశాడు. అది తళతళలాడుతూ ఉంటుంది. దాని ముఖభాగం భయంకరంగా ఉంది. అది మహాదేవుని కంఠాగ్రంలో ఉంది. ఇలా శివుడి సమీపంలో మండుతున్న 100 అగ్నుల్లాగా ఆ పరశువు వెలిగిపోతుంది. ఓ కృష్ణ, శివుడి యొక్క దివ్యాస్త్రాలు లెక్కకందవు. ప్రాధాన్యాన్ని బట్టి మాత్రమే వీటి గురించి నీకు చెప్పాను. ఆ మహాదేవుడికి కుడి పక్కన బ్రహ్మదేవుడు మనోవేగం గల హంసల గల దివ్య విమానంపై కూర్చొని ఉన్నాడు. ఎడం వైపున శంఖచక్ర గదలను పట్టుకున్నటువంటి నారాయణుడు గరుత్మంతుడిపై కూర్చొని ఉన్నాడు. స్కందుడు చేతుల్లో శక్తిని గంటను ధరించి నెమలినెక్కి ఉన్నాడు. ఆయన పార్వతీదేవి సమీపంలో నిలబడి 2వ అగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు. ఆ మహాదేవునకు ముందుగా శూలాన్ని ఎత్తిపట్టి నంది నిలబడి ఉన్నాడు. ఆ నందీశ్వరుడే మరొక శివుడిలాగా ఉన్నాడు. అక్కడకు స్వయంభువుడు మొదలైన మునువులందరూ కూడా, భృగువు మొదలైన ఋషులు, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ వచ్చారు. సర్వభూతగణాలు, వివిధ మాతృకలు కూడా వచ్చారు. వారు అన్ని వైపులా శివుడి చుట్టూ నిలబడి ఉన్నారు. అప్పుడు దేవతలు వివిధ స్తోత్రాలతో మహాదేవుని స్తుతించారు. బ్రహ్మదేవుడు రథాంతర సామగానం చేస్తూ భవుడిని స్తుతించాడు. ఆ తర్వాత నారాయణుడు జ్యేష్ఠ సామగానంతో శివుడిని స్తుతించాడు. ఇంద్రుడు శతరుద్రీయాన్ని పఠిస్తూ ఆ పరబ్రహ్మను స్తుతించాడు. ఇలా బ్రహ్మదేవుడు, నారాయణుడు, ఇంద్రుడు ముగ్గురు కూడా త్రేతాగ్నులలాగా శోభించారు. వారి మధ్య నిలబడిన ఆ శంకరుడు సూర్యుడిలాగా ప్రకాశించాడు. ఓ కేశవ, అప్పుడు ఆకాశంలో వేల కొద్దిగా చంద్రసూర్యులు కనిపించారు. అప్పుడు జగత్పతి అయినటువంటి శివుణ్ణి ఇలా స్తుతించాను. దేవాది దేవునికి నమస్కారం, మహాదేవుడికి నమస్కారం, శక్ర రూపుడికి శక్రుడికి శక్ర రూపధారుడికి నమస్కారం, వజ్రహస్తుడికి పింగళవర్ణుడికి అరుణవర్ణుడికి నమస్కారం. పినాక పాణగే నిత్యం, పినాక పాణగే నిత్యం, శంఖశూలధరాయ చ, శంఖశూలధరాయ చ. నమస్తే కృష్ణవాసాయ, నమస్తే కృష్ణవాసాయ, కృష్ణకుంచిత మూర్ధజే. పినాకపాణికి, నిత్యము శంఖశూలధారికి, నల్లని వస్త్రాలు గలవాడికి, ముడివేసిన నల్లని వెంట్రుకలు గలవాడికి నమస్కారం. కృష్ణాజినోత్తరీయాయ, కృష్ణాజినోత్తరీయాయ, కృష్ణాష్టమి రతాయ చ, కృష్ణాష్టమి రతాయ చ. శుక్లవర్ణాయ శుక్లాయ, శుక్లవర్ణాయ శుక్లాయ, శుక్లాంబరధరాయ చ, శుక్లాంబరధరాయ చ. నమ పార్వతీపతయే హర హర మహాదేవ్ శంభో, మహాదేవ్ శంభో. మృగచర్మం ఉత్తరీయంగా ధరించిన వాడికి, కృష్ణాష్టమిపై ఎంతో అనురక్తి గల వాడికి, తెల్లని రంగు గల వాడికి, శుద్ధుడికి, తెల్లని వస్త్రాలు ధరించిన వాడికి నమస్కారం. తెల్లని బూడిదను పూసుకున్న వాడికి, శుద్ధ కర్మలపై ఆసక్తి గల వాడికి, రక్తవర్ణుడికి,
రక్తవస్త్రాలు ధరించిన వాడికి నమస్కారం. రక్తధ్వజ పతాకాయ రక్తధ్వజ పతాకాయ రక్తస్రగను లేపినే నమోస్తు పీతవర్ణాయ నమోస్తు పీతవర్ణాయ పీతాంబర ధరాయ చ పీతాంబర ధరాయ చ పీతాంబర ధరాయ చ. ఎర్రని ధ్వజం ధ్వజ పతాకం గలవాడికి, ఎర్రని మాలలో అనులేప నాలుకలు గలవాడికి, పీతవర్ణుడికి పీతాంబరధరుడికి నమస్కారం. తలపై ఎత్తిన గొడుగు కలవాడికి, అందమైన కిరీటం ధరించిన వాడికి, అర్ధహారం అర్ధకేయూరం ఒక చెవికి కుండలాలంకార వాడికి నమస్కారం. నమ పవన వేగాయ నమః పవన వేగాయ నమో దేవాయ వై నమః నమో దేవాయ వై నమః సురేంద్రాయ మునీంద్రాయ సురేంద్రాయ మునీంద్రాయ మహేంద్రాయ నమోస్తుతే మహేంద్రాయ నమోస్తుతే. వాయువేగనుడికి నమస్కారం, దేవుడికి నమస్కారం, సురేంద్రుడికి మునీంద్రుడికి మహేంద్రుడికి నమస్కారం. శరీరంలోని అర్ధ భాగంలో పద్మమాల, మరొక అర్ధ భాగంలో ఉత్పలమాల గలవాడికి, శరీరంలోని అర్ధ భాగానికి చందనం, మరొక అర్ధ భాగానికి పొప్పడి పూసుకున్నవాడికి నమస్కారం. నమ ఆదిత్యవక్త్రాయ నమ ఆదిత్యవక్త్రాయ ఆదిత్య నయనాయ చ ఆదిత్యనయనాయ చ నమ ఆదిత్యవర్ణాయ నమ ఆదిత్యవర్ణాయ ఆదిత్య ప్రతిమాయ చ ఆదిత్య ప్రతిమాయ చ. ఆదిత్యవదనుడికి ఆదిత్య నేత్రుడికి నమస్కారం. ఆదిత్య వర్ణుడికి సూర్య ప్రతిమ వంటి వాడికి నమస్కారం. నమ సోమాయ సౌమ్యాయ నమ సోమాయ సౌమ్యాయ సౌమ్యవక్త్రధరాయ చ సౌమ్యవక్త్రధరాయ చ సౌమ్యరూపాయ ముఖ్యాయ సౌమ్యరూపాయ ముఖ్యాయ సౌమ్యధముస్త్ర విభూషిణే సౌమ్యధముస్త్ర విభూషిణే. సోముడికి సౌమ్యుడికి సౌమ్యముఖుడికి సౌమ్య రూపుడికి ముఖ్యుడికి సౌమ్య దంతాలతో శోభిస్తున్న వాడికి నమస్కారం. శ్యామల వర్ణుడవు గౌరవర్ణుడవు సగం పచ్చగాను సగం తెల్లగాను ఉన్నవాడు నారీ నర శరీరుడవు శ్రీపుం స్వరూపుడవు నీకు నమస్కారం. నమో వృషభ వాఘాయ నమో వృషభ వాఘాయ గజేంద్ర గమనాయ చ గజేంద్ర గమనాయ చ దుర్గమాయ నమస్తుభ్యం అగమ్య గమనాయ చ అగమ్య గమనాయ చ. వృషభ వాహనుడికి గజేంద్ర గమనుడికి నమస్కారం. నువ్వు దుర్గమముడు అగమ్య గమనుడు నీకు నమస్కారం. ప్రమత గణులు కీర్తించేవాడికి రణవృందాసక్తుడికి గణాలు అనుసరించిన మార్గం గలవాడికి ప్రమత గణాలు నిత్య వ్రతంగా సేవించేవాడికి నమస్కారం. నువ్వు తెల్లని మేఘాల వంటి రంగు గలవాడివి, సంధ్యారాగం వంటి కాంతి గలవాడవు, ఏ పేరు లేనివాడవు, సర్వరూపుడవు నీకు నమస్కారం. నమో రక్తాగ్రవాసాయ నమో రక్తాగ్రవాసాయ రక్తసూత్ర ధరాయ చ రక్తసూత్ర ధరాయ చ రక్తమాల విచిత్రాయ రక్తమాల విచిత్రాయ రక్తాంబర ధరాయ చ రక్తాంబర ధరాయ చ ధరాయ చ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.